ఉమాదేవి గారు, మీరు కొడుకు జైలుకి వెళ్ళాడన్న బాధలో ఉన్నారు. బెయిల్ రాలేదన్న దుఃఖంలో ఉన్నారు. ఆ దుఃఖం వల్ల వచ్చే ఆక్రోశంలో ఒక విషయం మర్చిపోతున్నారు. శక్తి తప్పు చేశాడు, అందుకే జైలుకెళ్ళాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆపు. ప్రపంచంలో తప్పు చేయనివాడు ఎవరు వాసుదేవ్? ఏ ఇంతవరకు నువ్వు ఏ తప్పు చేయలేదా? చెప్పు, నువ్వే తప్పు చేయలేదా? అందరూ తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పును సరిదిద్దుకునేవాడే మనిషి. నేను సరిదిద్దుకుందాం అనుకునే లోపే నువ్వు అంత నాశనం చేశావు. మీ కొడుకు దూరం అయ్యాడని మీరు నా దగ్గరికి వచ్చి ఆవేశపడుతున్నారు. అలా నా కూతురు దూరమైన పరిస్థితుల్లో నేను మీ దగ్గరికి వచ్చి నా కూతురు గురించి అడిగాను. సమాధానం లేదు. ఇప్పుడు మీ కొడుకు దూరం అయ్యాడని నా మీద కోపంతో మాట్లాడుతున్నారు. కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్న మీరు, అతని మీద ఆవేదనతో నా దగ్గరకు వచ్చిన మీరు, నా కూతురు మీద నాకున్న ప్రేమని మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మేయర్ గారు? నా బాధను మీరు అర్థం చేసుకునుంటే ఈరోజు మీకు మీ కొడుకు పరిస్థితి వచ్చి ఉండేది కాదని నేను అనుకుంటున్నాను. ఇక పరిస్థితిని అర్థం చేసుకోవడాలు, అండర్స్టాండింగ్లు ఏమీ లేవు. నీకు కౌంట్ డౌన్ మొదలైంది వాసుదేవ్. నరకం చూపిస్తాను. క్షమించండి ఉమాదేవి గారు, నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు. అనవసరమైన ఆవేశంతో తప్పు చేయకండి. తప్పు చెయ్యొద్దు అని నువ్వు నాకు చెప్తున్నావా? వదలను వాసుదేవ్, వదలను, నిన్ను వదలను. ఏ తప్పు చేయని నన్ను వదలను అంటున్నారు, నరకం చూపిస్తానంటున్నారు. తప్పు చేసిన మీ కొడుకు మీద ప్రేమతో నా అంతు చూస్తానంటున్నారు. మరి ఏ తప్పు చేయని నా కూతురు దూరమైనా నేను పడుతున్న నరకాన్ని ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. చేసిందంతా చేసి నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నా, నన్ను మాయ చేయాలని చూస్తున్నా. యు ఆర్ ఎ సైలెంట్ కిల్లర్. ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు వాసుదేవ్. నానమ్మా, నానమ్మా, త్వరగా రా నానమ్మా. నానమ్మా, ఎక్కడున్నావు నానమ్మా? తొందరగా రా నానమ్మా. నానమ్మా, నానమ్మా, ఎక్కడున్నావు నానమ్మా? పిలుస్తుంటే పలకవేంటి? హేయ్, ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది నానమ్మా? ఎవరు నీకు నానమ్మా? ఎందుకలా పిలుస్తున్నావు? నువ్వేమైనా నా కొడుకు కూతురువా? అసలు నేను మీ నానమ్మను కాదు, నన్ను అలా పిలవకు. హలో, నమస్తే మీనాక్షి గారు. ఎవరు? అదేంటి మేడం, నా వాయిస్ వినగానే గుర్తుపడతారు అనుకున్నాను, అప్పుడే మర్చిపోయారా? హలో, మీరెవరో చెప్పండి. మీ పాటికి మీరు జైల్లో పెట్టి అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటే ఎలా మేడం? శక్తే మేయర్ ఉమాదేవి గారి గారాల తనయుడు శక్తిని మాట్లాడుతున్నాను. కనీసం ఇప్పటికైనా గుర్తొచ్చానా మీనాక్షి గారు? మీరు నాకెందుకు ఫోన్ చేశారు? అదేం ప్రశ్న మేడం, నన్ను జైలుకు పంపించిందే మీరు, మీ ఆయన, నీ కొడుకు. మీ ఆయనకి చెప్పినా వినడు. మీ అబ్బాయిది అర్థం చేసుకునే వయసు కాదు. ఇక మాట్లాడాల్సింది మీతోనే కదా. ఎందుకు ఫోన్ చేశారో అది చెప్పండి. చెప్పాలనే కదా ఫోన్ చేశాను. మీ కూతుర్ని చంపానని నన్ను జైలుకు పంపారు.
నా కలల్ని మా అమ్మ నాన్న ఆశయాన్ని మంట కలిపారు. నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఓకే, మీ పాటికి మీరు చేశారు, కానీ నేనెలా సైలెంట్గా ఉంటాను? నాకు ఈ పరిస్థితి కల్పించిన మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను? మీరు తప్పు చేశారు, జైలుకు వెళ్లారు. ఇప్పుడు ఇలా ఫోన్ చేసి మాట్లాడడం పద్ధతి కాదు. ఎస్, ఒక తప్పు చేశాను కాబట్టే ఇంకో తప్పు చేయడం నాకు చాలా ఈజీ. ఇంకో తప్పేంటి? మీ కూతుర్ని యాక్సిడెంట్లో చంపి జైలుకొచ్చాను. ఒక తప్పు చేసిన తర్వాత ఇంకా ఎన్ని తప్పులు చేసినా పడే శిక్ష ఒక్కటే. సో ఎన్ని తప్పులు నేరాలు చేసినా నాకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. అందుకే చెప్తున్నాను, మీ కొడుకు క్షేమంగా ఉండాలంటే నేను చెప్పే పని మీరు చేయాలి. ఏంటి మీరు మాట్లాడేది? నా కొడుకు క్షేమం ఏంటి? వాడికేమవుతుంది? నేను చెప్పిన పని చేస్తే ఏం కాదు, కాదని మొండికేస్తే నీ కొడుకు కూడా నీ కూతురు దగ్గరికే వెళ్తాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు. వద్దు, అదే వద్దు. ఇప్పటికే మీకు మీ కూతురు దూరమై చాలా బాధపడుతున్నారు. మళ్ళీ మీ ప్రాణానికి ప్రాణమైన మీ కొడుకు దూరం అయితే మీరు తట్టుకోలేరని, బతకలేరని కూడా నాకు తెలుసు. అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా మీద కేసు విత్డ్రా చేసుకోమని మీ ఆయనకి, అదే వాసుదేవ్ గారికి చెప్పండి. కోర్టులో నేను తప్పు చేయలేదని చెప్పి కేసును వదిలేస్తే నేను నిర్దోషిగా బయటకు వస్తాను. నా భవిష్యత్తు బాగుంటుంది, నీ కొడుకు క్షేమంగా ఉంటాడు. మళ్ళీ తప్పు చేస్తున్నావు మిస్టర్ శక్తి. వాసుదేవ్ గురించి తెలిసి కూడా మళ్ళీ ఇలాంటి ఆలోచన చెయ్యకు. ఆయనకి తెలిస్తే నీ భవిష్యత్తు జైల్లో నాశనం కావడం కాదు, అసలు భవిష్యత్తే లేకుండా చేస్తారు. అదే చెప్తున్నాను మీనాక్షి గారు. నేను ఒక్కసారి తప్పు చేసినా మళ్ళీ మళ్ళీ తప్పు చేసినా పెద్ద తేడా ఏం లేదు. కానీ మీరు వాసుదేవ్ని కేసు విత్డ్రా చేసుకోమని ఒప్పించకుండా నన్ను జైల్లో ఉంచాలనే తప్పు చేయొద్దు. నీ కొడుకు నీ కూతుర్ని కలుసుకోక తప్పదు. ఎవరమ్మా ఫోను? సర్లే, నాకు లేట్ అవుతుంది, స్కూల్కి వెళ్ళొస్తానమ్మా. బాయ్. జై, ఆగు. ఏంటమ్మా? ఈరోజు స్కూల్కి వద్దులేరా. నువ్వు ఇంట్లోనే ఉండు. లోపలికెళ్ళు. అదేంటమ్మా, స్కూల్కి ఎందుకు వద్దు? అయినా నేను వెళ్ళకపోతే నువ్వు తిడతావు కదా. ఇవాళేంటి వెళ్తుంటే వద్దంటున్నావు? వద్దంటుంటే వెళ్తానంటావేంటి? ఏంటమ్మా నువ్వు రెడీ అయిన తర్వాత వద్దంటున్నావు? ఇప్పటికే టీచర్ తిడుతున్నారు. నేను వెళ్తానమ్మా. అది కాదురా, రేపు వెళ్ళొచ్చులే. ఏమైందమ్మా నీకు? ఫోన్ వచ్చిన దగ్గర నుంచి టెన్షన్ పడుతున్నావు. ఏం లేదులేరా, నువ్వు స్కూల్కి వెళ్ళకు, లోపలికెళ్ళు. లేదమ్మా, నేను వెళ్తాను. బాయ్. జై, రే జై, ఆగు. రే జై, ఆగరా, ఆగు. మళ్ళీ ఏంటమ్మా? నేను కూడా నీతో వచ్చి స్కూల్ దగ్గర దిగి పెడతాను. కొత్తగా ఇదేంటమ్మా? ఏమైంది? ఏం లేదులేరా, పద. ఏదైతే కాకూడదు అనుకున్నానో అదే అయ్యింది. నేను ఏది జరగకూడదని టెన్షన్ పడుతున్నానో అదే జరగబోతోంది. కేవలం మీ వల్లే. వాడికేమన్నా అయితే నేను లోకంలోనే ఉండను.